హల్లెలూయా. దేవుడిచ్చిన మాటను బట్టి ప్రేమను బట్టి ఈ పునరుత్థాన దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న అంశం ఏంటంటే నీ యజమానుడు ఎవరు? ఏంటంటే నీ యజమానుడు. ఇంతవరకు అనే సందర్భాలలో నువ్వు ఎవరి దోషుడివి, నీవు ఎవరికి దోషమైందో అని దేవుడు మనతో మాట్లాడు. ఈరోజు మాట్లాడుతున్నాడు నీ యజమానుడు ఎవరు? యజమానుడు లేని మనుషుడు గదవుతుందండి. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక దాసత్వంలో ఉంటాడా? ఉంటాడండి. తన దేన్నైతే ప్రేమిస్తున్నాడో అదే యజమానికత్వమై నడిపిస్తారు. గదవుతుందా? యజమానుడు ఎవరు? ప్రతి స్త్రీకి ఒక యజమానుడు ఉంటాడు, ప్రతి పురుషుడికి కూడా ఒక యజమానుడు ఉంటాడా? అనేక సంవత్సరాలు ఒకే అతని దగ్గర పనిచేయకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యక్తి దగ్గర పనిచేసిన ఆ పురుషుడు ఆ దినముగా అతనే యజమానుడు. అవునా కదండి? స్త్రీకి దేవుడిచ్చిన భర్తే యజమానుడు. కాబట్టి ఒక ధర్మం పెట్టాడు. ఏం పెట్టాడు దేవుడు? పురుషుడిని కలిగినటువంటి ప్రతి స్త్రీ కూడా ఆ పురుషుడికి ఆ భర్తకు లోబడి ఉండాలి. ఆ పురుషుడు ఆ భార్యను ప్రేమించి సంరక్షించి పోషించాలి. ఇది భార్య భర్తల నియమము దేవుడిచ్చింది. అవును కదండి? ఒకవేళ లోబడి ఉండలేదనుకోండి స్త్రీ, ఆ పురుషుడు పోషిస్తాడా? ఏలుకుంటాడా? తనని ప్రేమించుకోండి, వేరొకరిని ప్రేమిస్తుంది అనుకోండి, వేరొకరి సరిలో ఉందనుకోండి, ఆమెను ఏలుకుంటాడా? ఏలుకోడు. విడిచిపెట్టాడు. ఒక యజమానుడు పనిచేసేటప్పుడు ఆ యజమానుడు చెప్పిన పని చేయకపోతే, ఆ యజమానుడు లోబడి మనం ఉండకపోతే తప్పక యజమానుడు ఏం చేస్తాడు? మనం తీసి వేరొక దోషుని పెట్టుకోడా? ఒకటి సార్లు చూస్తాడు ప్రేమాభిమానాలతో, మూడోసారి మనం సరి చేసుకోకపోతే మన దాసునిగా తీసేసి వేరొక దోషుని పెట్టుకుని నష్టపోకుండా తనను తాను బలపరుచుకుంటాడు. దేవుని స్తోత్రం. అలాగే భూలోకంలో ఈ యజమానికత్వం అనేకమైన విషయాలు మనిషిని ఏలుబడి చేస్తున్నాయి. చూడండి, ధనం అంటే ఆశ ఉన్న వాళ్ళకి ధనమే యజమానుగా ఉంటుంది. ఇక అర్థమవుతుందా? ఆ ధనం కోసం దేవుని కూడా విడిచిపెట్టి అబద్ధాలు అసత్యాలు పలికి అబద్ధ సాక్ష్యాలు పలికి ధనం కూడబెట్టుకోవడానికి ప్రయాసపడతారు. దేవుడిని నమ్ముతారు, బాప్తిసం తీసుకుంటారు, దేవుని సందుకు వస్తారు, పాటలు పాడతారు, కారు ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ ధనం మీద ఉన్న అపేక్ష వారికి పోదు. మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు ఈ మాటలు మీరు అని నాకు ప్రశ్నించినట్లయితే, మరి భక్తులలో శిష్యుల్లో ఒక వ్యక్తిని బట్టి అతని జీవితాన్ని బట్టి చెప్పగలరు. దేవుని స్తోత్రం. వాళ్ళకంటే మనం భక్తి చేసిన వాళ్ళం కాదు, వాళ్ళకంటే ప్రభు వెనక తిరిగిన వాళ్ళం కాదు మనం. అవును కదండి? మరి 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధ ధనాపేక్ష కలిగి ఉన్నాడు. అవునా కదా? చెప్పండి. ఆ ధనాన్ని యజమాని ఎంచుకోండి కనుక దేవుని దగ్గరకు వచ్చినా, దేవుని బోధన విన్నా, దేవుని చేసే అద్భుతాలు చూసినా, కళ్ళారా చూసినా, చెవులారా విన్నా, ఎంత మాత్రం కూడా తన మనసు తన యజమానిగా వచ్చాడు తప్ప యజమానిగా ఉదయంలో అంగీకరించలేకపోయాడు. మనగా చెప్పండి. ఇంచేత తన యజమానుడు వేరేగా ఉన్నాడు. ఎవరు వాడు? ధనాపేక్షణ ఆశని కలిగించి అప్పవాడు. ఈ లోకనాథుడు. ధనం ఎక్కడ ఉంటుంది? ఈ లోకంలోనే ఉంటుంది, పరలోకంలో ఉన్న ధనం. అవునుగా చెప్పండి. కాబట్టి వాడు ప్రేరేపణతో వాడిని యజమానిగా చేసుకుని ఈ యొక్క బంధుకోడు దొంగగా వ్యవహరించినట్లయితే, జీవించినట్లయితే ఎక్కువ ఆదాయం రాదు. కానీ యేసుప్రభుతో జనాలు ఉంటున్నారు. జనాల మార్గాల్లో ప్రయాణం చేయట్లేదు. రాత్రుల మధ్య రాత్రి పూటలు పెట్టి నాపెడుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ధనం దొరుకుతుందని చెప్పేసి ధనాపేక్షణ ఆలోచన కలిగి వచ్చాడు. కాబట్టి తను మరణించినప్పుడు కూడా ఆ ధనం మీద ఆశ ఒప్పుకోకుండా ఆఖరికి అతనే చనిపోయాడు. దేవుని స్తోత్రం. చూసారా? ఇప్పుడు చెప్పండి మీరు, అతను యేసుప్రభు శిష్యుడే కాదా? శిష్యుడే. యేసుప్రభుతో తిరిగివాడే కాదా? ఇంకా యేసుప్రభు వాడు ఉదయం తిరిగి డబ్బు సంచి ఆయన చేతికి ఇచ్చేసాడు. నువ్వే మెయింటైన్ చేసుకుని ఆస్కరని. అవునా? అందులో రోజు కొంత దొంగలు ఇచ్చేవాడు, కొంత ఇచ్చేవాడు. అవునుగా చెప్పండి. కాబట్టి ఇక్కడ అయినా సరే ప్రభు ఎప్పుడు కూడా అతన్ని నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు ఎందుకని అడగలేదు. ఎందుకో తెలుసా? అతను ఎంచుకునే యజమానుడు వేరు, ఈయన వేరు. ఈయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే యజమానుడు, వాడు అశాశ్వతమైన ప్రేమతో ధనాపేక్ష కలిగించి, దుర్వ్యాపారం కలిగించి, వాడి మరణానికి అప్పించే అబద్ధ ప్రేమికుడు వాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, యేసు ప్రభు తెలుసు
అందుకనే వాళ్ళ ప్రభు సంస్కారం సమీపించినప్పుడు మీలో ఒకటి నన్ను అప్పగించున్నాడు అన్నాడు. ఆయన తెలియదా ఎవరో? తెలుసు. కానీ నువ్వు దరిద్రుడా, ఇంతకాలం నీ కోసం ఏం చూసాను నేను, నువ్వు మారుతావు అనుకున్నాను, నువ్వు మార్పు చెందవా, ఎవరు నమ్ముదామని వచ్చావు, నన్ను నమ్మడానికి నీకు హక్కు ఎక్కడ ఉంది, దొంగతనాలు చేసావు, అయిన మనసు మారుతుంది అన్నాడా ప్రభు? అనలేదు. చాలా మంది నేను పాపం చేస్తున్నాను, నేను త్రాగుతున్నాను, తిరుగుతున్నాను, అబద్ధాలు ఆడుతున్నాను, కూతురు ఆడుతున్నాను, నా జీవితకాలం కొనసాగిపోతుంది అనుకుంటాను. మీరు సాగిపోద్ది. ప్రభు ఏమండవు? ఒక దినాన నీ బూతులే నిన్ను మరణానికి అప్పగిస్తే గోపకే చంపు కొట్టిట్టుగా చేస్తే అవసరం చేత. నీకు అర్థమవుతుందా? నువ్వు వాడిన బూతులు ఏం చేస్తే ఎవరో కోప పుట్టించి నీ చెంప చెల్లుకున్నట్టుగా చేస్తాయి. ఏమండి? ధనాపేక్షగా దొంగతనాలు చేస్తే రోజు పట్టబడతావు, జైలుకి పంపబడతావు, పోలీస్ స్టేషన్ కొడతారు, లాఠీలతో కొడతారు. కొట్టి చెప్పండి. వ్యభిచారం చేసిన స్త్రీకి ఎయిడ్స్ వ్యాధి వస్తుంది, పురుషుడికి కానీ ఆ వ్యాధితో చచ్చిపోతారు. సమాజంలో విలువ ఉండదు, ఉంటుందా? భర్త దగ్గర విలువ ఉండదు. అనేక జీవితాలు పాడు చేసిన స్త్రీ అని ఒక ముద్ర ఉంటుంది. అనేక స్త్రీలను పాడు చేసిన పురుషుడు వాడు వ్యభిచారుడు అని ఒక ముద్ర ఉంటుంది. లేదా కాబట్టి దేవుని సందులో చాలా మంది ఏర్పాటు చేస్తున్నాయి. వ్యభిచారం యజమానిగా ఏర్పాటు చేస్తున్న పురుషుల్ని స్త్రీలకు ఏర్పాటు చేస్తుంది, ధనాపేక్ష యజమానిగా ఏర్పాటు చేస్తుంది, చాలా ఏర్పాటు చేస్తుంది, రావుడు ఏర్పాటు చేస్తుంది, లోకం ఏర్పాటు చేస్తుంది, లోక స్థితిగతులు ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా మన యజమానుడు మనమైతే, మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి రక్షించి కాపాడే దేవుడు కనుక మనకి మన ప్రభు అయిన క్రీస్తు తప్ప వేరొక యజమానకత్వం మన మీద ప్రభుత్వం చేయడానికి వీళ్ళే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక పిల్లలు, నీ యజమానుడు ఎవరు? నీ యజమాను యేసయ్య అయితే యేసయ్యకి లోబడి ఉంటావు. నీ యజమాను ధనాపేక్ష అయితే ధనము కోసం రోజు ప్రయాసపడతావు. నిజంగా మీరు రోజు అది ధనము కోసం కానీ లోకం కోసం కానీ లోక ఆశ కోసం కానీ నెరవేర్చుకోవడానికి మీరు వెళ్ళబడిగా ఈ దినము దేవుడిలో నా యజమాను ప్రభువు, నా యజమాను రక్షకుడు, నా యజమాను యేసయ్య, నాకు ఒక గృహం ఉంది, నా యజమాను గృహానికి నేను వెళ్ళాలి. మనకు మంచి నిర్ణయంతో ఇది అందరికి కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన జనాంగమా, మనం ఈ లోకంలో లోకాన్ని ఆశిస్తే లోకమే మనం శాసిస్తుంది. ధనాన్ని ఆశిస్తే ధనాన్ని భక్తిని శాసిస్తుంది. కాబట్టి శరీరాశను ఆశిస్తే శరీరాశే ఆత్మీయతను శాసిస్తుంది. ఇది చాలే అని నీతో మాట్లాడు. కాబట్టి మనం ఏం ఆశించాలంటే దేవుని రాజ్యాన్ని, దేవుని మాటను, దేవుని నీతిని, దేవుని ప్రేమను, దేవుని కనికరము మాత్రమే ఆశించాలి మనం భూలోకంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన జనాంగమా, నీ యజమానుడు ఎవరు ఆలోచించేది. ఇన్ని విషయాలు దేవుడు మాట్లాడు నీతో. లోకం నువ్వు యజమానిగా ఎంచుకుని ఆదివారం శుక్రవారం ఆరాధనకు రాకుండా లోకం యొక్క పరిస్థితులను అనుభవించడానికి వెళ్ళిపోతున్నావా? లేక వ్యసనాన్ని యజమానిగా చేసుకున్నావా? లేక అబద్ధాలను యజమానిగా చేసుకున్నావా? శరీర సంబంధమైన కోరికలను యజమానిగా చేసుకున్నావా? ధనాపేక్షను యజమానిగా చేసుకున్నావా? నిజంగా నేను నీకు యజమానినా కాదా, నువ్వు నా దాసుడువా కాదా అని ఒక ప్రశ్న నిన్ను వేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? నిజంగా ఆయన దాసులం అయితే నిజంగా నీకు దాసులమే ప్రభు అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునే, మీరు ఎవరి యజమానులు చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రభు సన్నిధిలో, ప్రభు సమక్షంలో ఉంది, మీరు ఎవరికి దాసులు? మీ యజమానుడు ఎవరు? చెప్పాలి, నోటితో చెప్పాలి. మీ యజమానుడు ఎవరు? యేసయ్య. ఒకరికొకరు చేపట్టుకుని చెప్పండి, నా యజమానుడు యేసయ్య, నా యజమానుడు యేసయ్య చెప్పాలి. చేయించుకోవడానికి నోటితో చెప్పాలి. నా యజమానుడు యేసయ్య, నా యజమానుడు యేసయ్య. ఒకరికొకరు నిబంధన చేసుకున్నట్లేదు. దేవునికి మహిమ కలుగుగా. ఈ మాట మీ నోటితో ఎందుకు